ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్సమ్మ, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావని అర్థమైంది మిస్సమ్మ, కానీ ఏం చెప్పాలనుకుంటున్నావో అర్థం కావట్లేదు. మీ డాడీ చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు కదా. అవును. డాడీ ఆ రూమ్ లో నుంచి ఎక్కడికి వెళ్ళలేరు, ఎవరిని కలవలేరు కదా. అవును. డాడీ ఒక్కరే ఉంటారు కదా. అవును. మరి ఒక్కరే ఉంటే ఒంటరిగా ఫీల్ అవుతారు కదా. అవును. మరి అలాంటప్పుడు డాడీ అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కుదిరినంత టైం డాడీతో స్పెండ్ చేయాలి. మాకు డాడ్తో టైం స్పెండ్ చేయాలి, ఆడుకోవాలి, బోల్డ్ అని కబుర్లు చెప్పాలనే ఉంటుంది మిస్సమ్మ. కానీ కానీ చిన్నప్పటి నుంచి డాడీ అంటే డిసిప్లిన్, పర్ఫెక్షన్. ఎప్పుడు డాడీ మాతో కూర్చొని మాట్లాడేవారు కాదు. మార్క్స్ గురించి తప్ప స్కూల్ గురించి అడిగేవారు కాదు. అందుకే డాడ్ అంటే మాకు చాలా భయం. మాలో డాడీతో కొంచెం ధైర్యంగా మాట్లాడేది అంజునే. సరిపోయింది, మీకన్నా డాడీ అంటే నాకే ఎక్కువ భయం. ఏదో అమ్మున్నప్పుడు అమ్మ సపోర్ట్ చూసుకొని ఎక్స్ట్రాలు చేసేదాన్ని. సరే, మీ అందరికీ ఒక విషయం చెప్తాను, రండి. మీ డాడీకి మీరంటే చాలా చాలా ఇష్టం. మీ డాడీ మీ మార్క్స్ గురించి ఎప్పుడు ఎందుకు అడుగుతారో తెలుసా? ఎందుకంటే మీ అమ్మ ద్వారా మీ స్కూల్ గురించి, మీ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి తెలుసుకుంటారు కాబట్టి. ఇప్పుడు మీ అమ్మ లేరు, మీతో మాట్లాడలేక, మీ కబుర్లు చెప్పేవారు లేక మీ డాడీ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ఏంటి, నమ్మడం లేదా? సరే, కొడైకెనాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువగా స్కూల్కి తీసుకెళ్లేవారా, ఇక్కడ ఎక్కువ తీసుకెళ్తున్నారా? ఇక్కడే. ఎందుకనుకుంటున్నారు? మీతో ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడం కోసం, మీ గురించి తెలుసుకోవడం కోసం. ఈరోజు పిల్లల్ని నేనే డ్రాప్ చేస్తాను. మీకో విషయం చెప్పనా? మీ డాడీ మీరు అనుకున్నంత స్ట్రిక్ట్ ఏం కాదు. కోపమంతా పైకే. ఒక 2 minutes మీరు కూర్చొని మాట్లాడితే మీ ఫ్రెండ్ అయిపోతారు. నిజంగా మా డాడీ మాకు ఫ్రెండ్ అవుతారా? అవ్వాలంటే ముందు ఎవరో ఒకరు వెళ్ళి మాట్లాడాలి కదా మిస్సమ్మ. ఒకరే ఎందుకు వెళ్ళాలి? నలుగురు వెళ్ళి మాట్లాడొచ్చు కదా. డాడ్ రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారేమో, మేము వెళ్ళి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ కోప్పడతారేమో. డాడీకి ఇప్పుడు మీ అవసరం చాలా ఉంది. మందుల కన్నా, రెస్ట్ కన్నా మీరు ఆయనతో ఉంటే ఆ నొప్పి నుంచి ఆయన బయటపడతారు. డాడ్, మేం కాసేపు కూర్చుని వెళ్ళొచ్చా? కాసేపు కూర్చొని మీతో మాట్లాడొచ్చా? బెడ్ టైం అయింది కదా. పర్లేదు డాడ్, మాకు నిద్ర రావడం లేదు. మీతో మాట్లాడాలనుంది డాడ్. రండి.
సార్ ఆ నవ్వులు ఎవరివి? మా సారువేనా? అవును రాథోడ్. మేడం గారు చనిపోయిన తర్వాత సార్ ఇంతలా నవ్వటం నేను ఎప్పుడు చూడలేదు సార్. ఎలా సార్ ఇది సాధ్యం? అదిగో మా ఇంటి మహాలక్ష్మి, తన వల్లే. ఇలా రా తల్లి. అత్తయ్య, మావయ్య, రాథోడ్, ఏమైంది? ఎందుకు అందరు అలా చూస్తున్నారు? థ్యాంక్ యూ మిస్ అమ్మా, థ్యాంక్ యూ. ఏమైంది అత్తయ్య? ఎందుకు మీరు ఇలా ఎమోషనల్ అవుతున్నారు? ఏమైంది మావయ్య? నువ్వు చేసిన పనికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదమ్మా. ఎందుకు మీరిద్దరు ఇలా మాట్లాడుతున్నారు? ఈ ఇంట్లో మళ్ళీ మొదలైన నవ్వులకి కారణం నువ్వే మిస్ అమ్మా. ఈ ఇల్లు దూరం చేసుకున్న సంతోషాన్ని తీసుకొచ్చావు అనుకున్నా. నా కొడుకు జీవితంలో ఆ సంతోషాన్నంతా నింపుతున్నావు అనుకోలేదు మిస్సమ్మా. తెలియకుండా వాళ్ళ మధ్య ఏర్పడిన దూరాన్ని దగ్గర చేయాలనుకున్నావు చూడు, అప్పుడే నువ్వు అందనంత ఎత్తుకు ఎదిగిపోయావు మిస్ అమ్మా. ఊరుకోండత్తయ్య, మీరు మరీను. అక్కున్నా కూడా ఇదే పని చేసేవారు. మీరు కూర్చోండి, నేను పాలు తీసుకొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.